నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మంత్రం మనం చూస్తున్నాం ప్రస్తుత రోజుల్లో. అసలు ఒకప్పటి కాలంలో మంత్రానికి ఎంతో ఒక రకమైన వాల్యూ ఉంది, ఇప్పుడు ఉంది కాదనను, కాకపోతే దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్లారని చెప్పవచ్చు. మంత్రం ఉంది, తంత్రం ఉంది, యంత్రం ఉంది. ఈ యంత్రం పెడితే ఇది అవుతుంది, తంత్ర పూజలు అని చెప్పి రకరకాలుగా వింటున్నాం. అయితే వీటన్నిటి వల్ల మార్పులు జరుగుతాయా? అసలు ఏంటి? మామూలుగా మనం చేసుకున్న కర్మలను బట్టే ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం, అనుభవించక తప్పదు. తప్పనప్పుడు ఈ మంత్రాల వల్ల, తంత్రాల వల్ల, ఈ యంత్రాలు పెట్టడం వల్ల మార్పులు జరుగుతాయంటారా? అసలు ఏంటి వీటి విశిష్టత గురించి తెలియజేయండి. ఇప్పుడు మంత్రశాస్త్ర విధానానికి వచ్చేసి ఏంటంటే, మంత్రాల్లో ధార్మికమైనవి, అధార్మికమైనవి కానీ తాంత్రిక మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు మీరు తంత్రం కూడా వచ్చింది అనుకుంటా అందులో. అవునండి. యంత్రం కూడా వచ్చింది. ఈ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, దీంట్లో ఇప్పుడు చాలామంది మనకి అంటే హై లెవెల్కి వెళ్తే సంగతి చెప్పేది, అంటే లోపలికి డెప్త్లోకి వెళ్తే, ఇప్పుడు ఈ 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాల్లో కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అంటే అదేదో పూజలు చేసుకునే మంత్రాలు అనుకుంటారు. అందులో ఉందంతా సైన్స్. ఇప్పుడు ఋగ్వేదం ఉందనుకోండి, అందులో రుక్కులకి సంబంధించినవన్నీ ఉంటాయి. యజుర్వేదంలో అంతా మన ధనుర్వేదం, దాని ఉపవేదం. యజుర్వేదంలోంచి వచ్చింది ఉపవేదం. ఉపవేదాన్ని బట్టి దాని ప్రయారిటీని గుర్తించవచ్చు. అంటే మనకు ఆయుధాలు, అస్త్రాలు, శస్త్రాలు ఇవన్నీ రిలేటెడ్ అనమాట. సామవేదం అంటే సంగీతం, దానికి మనకు ఉపవేదం. అంటే గమకాలు ఇవన్నీ సంగీతము, ఇన్ని రకాల రాగాలు, వీటన్నిటికీ కళలన్నీ వాటి నుంచి వచ్చినవి అనమాట. అధర్వణ వేదం అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఉపయోగించేటువంటి అణుబాంబులు కానీ, ఆటం బాంబులు కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ సర్జరీస్ కానీ, మనకు ఆయుర్వేదం అంతా కూడా దాంట్లోంచి వచ్చింది. అంటే ఇప్పుడు చరక సంస్కృతి కానీ, సుశ్రుతుడు రాసింది కానీ, లేకపోతే ఏంటంటే ఆఖరికి మనకి వాత్సాయనుడు రాసింది కానీ, కామశాస్త్రం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అధర్వణ వేదంలోంచి వచ్చినవి. అంటే ఏంటంటే దీన్ని అసలు వేదం అనగానే ఏదేదో మంత్రాలు ఆ లెక్కలోకి వెళ్ళిపోతారు. తర్వాత యంత్రాలు అన్నప్పుడు కూడా అంటే మరి ఇది హయ్యర్ నాలెడ్జ్ అవుతుందో ఏమో నాకు తెలియదు కానీ, ఇప్పుడు భుజాలని ఉంటాయి యంత్రానికి. అంటే మీరు ట్రిగనామెట్రీ అని నేర్చుకున్నప్పుడు ఏంటంటే ట్రయాంగిల్ అని, చతురస్రం అని, చతురస్రం అని లేస్తారు కదా. అంటే షడ్భుజి, త్రిభుజి, పంచభుజి, షట్కోణం అని వేస్తారు కదా. ఇలా ఏంటంటే ఇప్పుడు చతుర్భుజం అనే యంత్రం ఉందనుకోండి, అంటే దానికి ఎన్ని భుజాలు ఉంటాయి? 4 భుజాలు ఉంటాయి. అన్నప్పుడు ఏంటంటే ఆయనకి 4 చేతులు ఉంటాయి. యంత్రంలోకి వస్తే దానికి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని ముఖాలు ఉన్నాయి, సహస్రముఖుడు అంటే ఏంటంటే యంత్రంలో ఉన్న దాన్ని ఏంటంటే మీకు పిక్చరైజేషన్ చేసుకునేసరికి మనకి ఆకారాలు, షేపులు వస్తాయి. అలాగే ఈ మంత్రంలో కూడా ఏంటంటే మనం స్వరం, మీకు మాడ్యులేషన్ ఉంటారు కదా. ఇప్పుడు మనకి వక్తృత్వం, వ్యాసరచన చెప్పేటప్పుడు వక్తృత్వం చెప్పేటప్పుడు అంటే జడ్జి కూర్చుని 3 రాస్తారు. అందులో ఆంగికము, అభినయము, తర్వాత ఏంటంటే వాచకము అంటారు. ఆంగికం అంటే శరీర అంగాలతో చేసే ఎక్స్ప్రెషన్. నేను చెప్తూ ఏదైతే మాట్లాడానో అది ఆంగికం అవుతుంది. అభినయం అంటే నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంతా అభినయం అంటారు. వాచకం అంటే ఏదో గులకరాళ్ళు వేసి కొట్టినట్టు ఒకే వరగాండా. ఇప్పుడు ఏదో సినిమాలో అంటే యూత్ పాడుతుంటాయి, ప్రేమ ఎంత మధురం అని పాడేటప్పుడు అది అలా గ్రేడ్ అలా పెరిగి అలా తగ్గి అలా మాడ్యులేషన్లో రకరకాల మాడ్యూల్స్ వస్తుంది. శ్రీరాముడు తక్కువలు అంటే ఏంటంటే అవి చెప్పినప్పుడు ఒక రకమైన భావోద్రేకాలు కలుగుతుంటాయి. మీకు చాలామంది సినిమాల్లో మీరు చూస్తుంటారు సరే, ఈ మ్యూజిక్ అంటే జనరల్గా ఎవరు ఈ పాటల వెనకాల కొట్టే మ్యూజిక్ అనుకుంటారు. కానీ మీకు సినిమాలో ఒక విలన్ వస్తున్నాడు అనుకోండి, వాడు గర్ర గర్ర అని మ్యూజిక్ పెడతాడు. మీకు తెలియకుండానే మళ్ళీ ఆ విలన్ ఎంటర్ అయినప్పుడు ఆ మ్యూజిక్ పెట్టంగానే లోపల అంతకుముందు ఏదైతే వాడు హింస చేశాడో, లేకపోతే భయపెట్టాడో, ఏదైతే పైశాచికంగా చేశాడో, జస్ట్ ఆ మ్యూజిక్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాడు. రెండోసారి ఆ విలన్
సూట్ వేసుకుని కారులోంచి దిగినా కానీ గర్ర గర్ర అదే మ్యూజిక్ పెట్టగానే వెంటనే ఆడియన్స్కి ఆ ఎమోషన్ వస్తుంది. అంటే జువాలజీలో పావులావ సూత్రం అని ఉంటుంది. ఒక్క పిల్లని తీసుకొచ్చి రోజు దానికి ఆహారం పెట్టాడు, ఒక గంట కొడతాడు. అంటే ఏంటంటే అది అలవాటు చేసిన తర్వాత అది గంట కొట్టంగానే దానికి లాలాజలం ఊరుతుంది. అలా ఏంటంటే ఆ సిమిరల్గా అట్లాగే స్వరంలో ఏంటంటే ఈ అచ్చుతగ్గులను బట్టి కూడా మీకు కోపంగా ఒకసారి మీ నాన్నగారు అరిచారనుకోండి, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. విసుగ్గా అరిచారనుకోండి, అదే ప్రేమగా లాలిత్యంగా మాట్లాడారనుకోండి, అంటే మాటలోనే అంటే భౌతికంగా మీరు మంత్రశాస్త్రాన్ని పక్కన పెట్టండి, భౌతికంగా క్రోధంగా మాట్లాడా, ప్రేమగా మాట్లాడా, పుల్ల విరిచినట్టు మాట్లాడాను, ఒక మాట ద్వారా మీ ఎంటైర్ ఎమోషన్ని ఒక అరగంట గంట డామినేట్ చేస్తున్నాం. అంటే నేను పుల్ల విరిచినట్టు మీతో మాట్లాడితే ఏంటి ఆయన అలా మాట్లాడారు అని అనీజీగా ఫీల్ అవుతారు. మీరు ఏ పనిలో ఉన్నా పని ఆపేసి ఒక అరగంట మీకు పోతుంది. బాగా ఎఫెక్షన్గా తల్లి తండ్రి మానమ్మ వీళ్ళు మాట్లాడి గట్టిగా చికాకు పడి తిట్టారనుకోండి, అరగంట దాకా మళ్ళీ వాళ్ళ దగ్గర సారీ చెప్పుకుని మళ్ళీ కలిసి మాట్లాడేదాకా కూడా ఏంటంటే అది వెలితిగా ఉంటుంది. అలాగే కొంతమంది చాలా అఫెక్షన్గా మాట్లాడంగానే అది చక్కగా మెమరీ అలా ఉండిపోతుంది. అంటే దీన్నే మంత్రంలో ఇచ్చేటువంటి ఎమోషన్ అది. కనుక మంత్రం దానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ తంత్రంలో వచ్చేసరంటే అస్త్ర శస్త్రాలు అని ఉన్నాయి కదా. జనరల్గా అస్త్రానికి శస్త్రానికి డిఫరెన్స్ తెలుసా మీకు? అస్త్రము శస్త్రం అంటే శస్త్రచికిత్స అంటారు. మరి శస్త్రచికిత్స మీన్స్ ఏంటి? డిసెక్షన్ చేయడం. శస్త్రచికిత్స అంటే మన జువాలజీలో మేము బొద్దింకల్ని వానపాముల్ని కట్ చేసాం కదా, ఆ శస్త్రచికిత్స అంటారు అన్నమాట దాన్ని. శస్త్రము మీన్స్ ఏంటంటే ఒక ఆయుధం, మనకి డిసెక్షన్ బాక్స్లో ఉండే ఒక ఆయుధం, కత్తులు కటార్లు కటింగ్ బ్లేడ్లు ఇవన్నీ ఆయుధాలు అనమాట. ఇవన్నీ ఏంటంటే శస్త్రం. అస్త్రం అంటే ఏంటంటే అక్కడ ఆయుధం ఏమి ఉండదు. మీకు మహాభారతం చూసినప్పుడు ఒక దర్భపులతో ద్వారా ఒక ఆయుధంలా వెళ్తుంది యుద్ధాలు అయ్యేటప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే ఏంటంటే మంత్ర ద్వారా చేతిలో పట్టుకున్న బాణంలో కానీ, చేతిలో పట్టుకున్న దర్భలో కానీ, చేతిలో పట్టుకున్న శూలంలో కానీ ఇది ఉట్టి శస్త్రమే. దీంట్లో ఏం పవర్ ఉండదు. అది ఫిజికల్గా వెళ్ళి ఎంత గాయం చేయాలో ఫిజికల్గా అంతే గాయం చేస్తుంది. కానీ అస్త్రాన్ని దాని మీద ఆవాహన చేసినప్పుడు ఏమవుతుందంటే అది రిమోట్ శాటిలైట్ని ఎక్కడో కూర్చొని ఇక్కడ నొక్కితే అది తిరగటం, ఓపెన్ కావటం, రన్ కావటం, స్కైలా వచ్చి పడిపోతుందంటే దాన్ని ఇక్కడి నుంచి కంట్రోల్ చేసి సముద్రంలో పడేట్టు చేయటం, అది చూడటానికి ఫిజికల్గా ఇంతే ఉంటుంది. అక్కడ శాటిలైట్ని ఎక్కడో గ్రహాంతరంలో ఉన్న శాటిలైట్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడి నుంచి నొక్కితే మనకి టీవీ ఆన్ అవుతుంది. అలా పనిచేసేది అస్త్రం. ఓకే, అర్థమైందా? మనం వెళ్ళి స్విచ్ వేస్తే వచ్చేది శస్త్రం. ఇక్కడి నుంచి రిమోట్ నొక్కితే ఆ ఛానల్స్ అన్ని మారిపోయేది అస్త్రం. ఓకే. ఇది భౌతికంగా ఏంటంటే మనకి అర్థం కావటం కోసం పెట్టినటువంటి. అందుకని ఏంటంటే మంత్రశాస్త్రంలో ఈ అనుదాత్త ఉదాత్తాలు ఉద్ఘాత స్వరంలో పిలవటం ఇవన్నీ ఏంటంటే ఆ ఎమోషన్ ఆటోమేటిక్గా అందులో వస్తుంది. వాటికి ఏంటంటే ప్రతిదానికి మంత్రాలకి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మీరు జనరల్గా షార్ప్గా ఇప్పుడున్న తరంలో అడిగే క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇవన్నీ తెలియక శాస్త్రం లోపలికి వెళ్ళాక భౌతికంగా వినటం వల్ల ఏంటంటే ఇప్పుడు మంత్రానికి పవర్ ఉంటుందంటారు కదా, మంత్రాలకు చింతకాలు రాలుతాయా, ఇప్పుడు మరి మీరు చేస్తే అవన్నీ పనిచేయటం లేదు కదా అన్నారు. దానికి భాగవతంలో మీకు క్లియర్గా ఇండికేషన్ ఏంటంటే ఈయన ద్రోణాచార్యుడు కొడుకున్నాడు అశ్వత్థామని. అంటే బ్రాహ్మణుడు అంటే కొన్ని వాడికి నియమాలు ఉంటాయి. అంటే మిగతా వాళ్ళకు ఉన్నటి నియమాల కంటే వీడికి ఇప్పుడు మనకి కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని లాలో చెప్పినట్టు ఏంటంటే బయటవాడు చేస్తే ఉండే శిక్షకిను దాన్ని సంరక్షించేవాడు చేస్తే ఎక్కువ వేస్తారు శిక్ష. అలాగే ఈయన ఏం చేస్తాడంటే ఉప పాండవుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రయోగించినప్పుడు అంటే అరే మనకి ద్వాపర యుగంలోనే, కలియుగం ఇంకా స్టార్ట్ కాలేదు, ద్వాపర యుగంలోనే ఒక సద్బ్రాహ్మణుడు గురుపుత్రుడు ఇలా చేశాడు అంటే విఘ్నత మరిచి రేపు పొద్దున రాబోయే కలియుగంలో అసలు ఈ మినిమం కామన్ సెన్స్ ఉండదు, వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉండని వాళ్ళకి ఈ మంత్రాలన్నీ ఇలాగే ముందుకు ఫార్వర్డ్ చేస్తే ఇంకా ఏముండదు. ఈ మంత్రశాస్త్రం ఉండే అస్త్రాలన్నీ కనుక ఇప్పుడు ఉన్నాయంటే ఇంక ప్రపంచంలో మనిషి ఎవడు బతికొండడు.
అందుకని ఏంటంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజు నుంచి మంత్రాలు పనిచేయకుండా ఆపేస్తున్నానని ఇతిహాసంలోనే ఉంది మనకి. అది మళ్ళీ భాగవతం కూడా పుక్కుటి పురాణం అంటారేమో మీరు. డాక్టర్ ఎక్రాల వేదవ్యాస గారని ఆయన అస్ట్రానామికల్ డేటింగ్ ఆఫ్ మహాభారత వారని పిహెచ్డి చేశారు. ఓకే. అంటే మహాభారతం అనేది ఉంది, వీళ్ళందరూ లైవ్ క్యారెక్టర్సు, ఇది ఇతిహాసమే తప్పితే కథ కాదు, పుక్కిటి పురాణం కాదు, ఇది చరిత్ర, మనకి హిస్టరీ ఎలాగో హిస్టరీ అని చెప్పి ప్రూవ్ చేసి పిహెచ్డి తీసుకున్నారు ఆయన. ఓకే ఓకే. ఈ భాగవతంలో ఉన్న అంశం ఏంటంటే ఈ మంత్రాలకి ఈ రోజు నుంచి అశ్వత్థామ మాసం వేసిన ఈ రోజు నుంచి మంత్రాలు ఈ రోజు నుంచి పనిచేయవు. మీకు ఆ తర్వాత భాగవతంలో స్టోరీస్ అన్నా తీసుకుంటే ఎక్కడా శస్త్రం ఉండదు, శస్త్రం ఉంటుంది కానీ అస్త్రం ఉండదు. ఆ రోజు నుంచి ఆ భాగవతంలో ఆ పర్వం నుంచి అన్నీ మామూలుగా ఫిజికల్గా అటాక్ చేసుకోవడం, ఫిజికల్గా కొట్టడం, చంపడం ఉంటుంది తప్పితే అస్త్రాలని ఆ రోజు నుంచి పనిచేయడం అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదంటే కారణం ప్రామాణికం. అది ఓకే. ఇది తెలియక దాన్ని ఏదో మసిపూసి మారేడికా చేయాలని దాన్ని కప్పి పెట్టాలని చెప్పేసి, లేదు అంత శాస్త్రోక్తంగా పాడేవాళ్ళు ఎవరున్నారు, అంత సుస్వరంగా చదివేవాళ్ళు ఎవరున్నారు, అందుకు పని చేయట్లేదు అంటారు. కానీ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు మంత్రాలన్నీ ఇప్పుడు వేదాలన్నీ నేర్చుకుంటున్నారు కదా, 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు నేర్చుకుంటున్నారు వేద పాఠశాలలో. ఇవన్నీ ఏంటంటే రేపు పొద్దున సత్యయుగం వచ్చిన తర్వాత ఇవి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే మనకి ఒక అణుబాంబు వేసి ఇక్కడ మనుషులందరూ చనిపోయారు అనుకోండి, ఇక్కడ కెమెరా ఉంటుంది, ఇక్కడ మైక్ ఉంటుంది, ఇక్కడ రిమోట్ ఉంటుంది, ఇది ఆపరేట్ చేయడం వాడికి చేత కాదు. తర్వాత ఎవడో నెక్స్ట్ బర్త్ ఎవడో అజ్ఞాతంగా పుట్టి పెరిగిన తర్వాత వాడు ఏమనుకుంటాడు, చదివి పుస్తకాలు చదివి ఇట్లా కెమెరా ఉండేదిట, ఇక్కడ వీడియో తీస్తే ఎక్కడ ఛానల్ పెట్టుకున్నా వాళ్ళకి వస్తుందిట, అట్లా ఊహించుకునే వాళ్ళు డబ్బాలు పెట్టుకుని. మనం అస్త్రాల గురించి ఇప్పుడు ఎలా అనుకుంటున్నామో, ఒక క్రిమి బాంబు పడి అంటే ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోకూడదు కదా, ఇప్పుడు అంతా టెక్నాలజీ ఏమొచ్చిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోకూడదు, మనుషులందరూ చచ్చిపోవాలి. పోయి మళ్ళీ వీళ్ళు రీబర్త్ అయ్యేసరికి టెక్నాలజీ అనేది తెలియక శాటిలైట్ అనేది ఉంటుందని ఇక్కడి నుంచి ఈ షార్ సెంటర్లో ఈ కంప్యూటర్లన్నీ పెట్టుకుని ఇవి నొక్కితే అక్కడ పని చేస్తున్నా ఊహించుకునేవాళ్ళు, ఊహించుకుని భావించుకుని చేసుకునేవాళ్ళు అని అప్పుడు అనుకుంటారు. కానీ జస్ట్ అందులోకి మళ్ళీ కరెంటు ప్రసారం చేసి ఈ సాఫ్ట్వేర్ అంతా అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా అవన్నీ పనిచేస్తాయి. అవును. అంటే ఇంత స్థాయి బ్రాడ్ మైండ్, ఇంత లోపల డెప్త్ తెలియక ఏంటంటే ప్రతి వాళ్ళు ఏంటంటే ఇవన్నీ సిల్లి ఇవన్నీ వస్తున్నాయి. అట్లాగే యంత్రాలకు కూడా మనం ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు మీకు చెప్పామనుకోండి, ఏదైనా ఒక వైద్యుడు వచ్చాడు ఎంబీబీఎస్ చేసి పిహెచ్డీ చేసి వచ్చిన నాయన ఇది వేసుకోనన్నా, తలనొప్పి వచ్చిన సారడాని వేసుకో, అబ్బాయి ఇదేంటి ఈ గోళికాయ వేసుకుంటే మనం జీర్ణాశయంలో, నేను జీర్ణాశయంలోకి వెళ్తుందా నాకు తెలుస్తుంది ట్యాబ్లెట్, మైండ్లోకి వెళ్ళి మెదడులోకి వెళ్ళి అక్కడ ఉన్న తలనొప్పి నాపుతుందా ఇది అన్నాడు అనుకోండి, వెరివాడు అనుకుంటారా మంచివాడు అనుకుంటారా? వెరివాడే అనుకుంటారు. అంటే వాడికి తెలుసు, వాడు 7th క్లాస్లో ఏం చదువుకున్నాడు, నోట్లో వేసింది జీర్ణాశయంలోంచి గ్రసంలోంచి జీర్ణాశయంలోంచి కింద నుంచి వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు ఈ ట్యాబ్లెట్ తల మీద ఉన్న తలనొప్పిని ఎలా మారు అక్కడికి ఎందుకు పోతుంది, వీడు అబద్ధం చెబుతున్నాడు అనుకున్నాడు అనుకోండి, వీడు ఎంబీబీఎస్ చేయడం ఎందుకు, పిహెచ్డీ చేయడం ఎందుకు, చదవటం ఎందుకు? అంటే నాలెడ్జ్ లేకుండా ఇంత సిమ్ కార్డు ఉందా, ఓహో దీని మీద ఇట్లా గీతలు గీసుకుని ఇది సెల్లో పెట్టుకుని ఇది ఫోన్ మాట్లాడితే ఎక్కడికైనా వస్తుంది అనుకునేవాళ్ళు పూర్వం. అనుకున్నాడు అనుకోండి, నేను చెప్పినట్టు క్రీమ్ బాంబు పడిన తర్వాత మనకి నవ్వొస్తుందా రాదా? ఇప్పుడు అదే యంత్రాన్ని ఇప్పుడు యంత్రంలో ఎలా అయితే గీతలు ఉన్నాయో, ఎలా అయితే రాగిరేకి పెట్టున్నారో అదే సిమ్ కార్డులో పెడితే పనిచేస్తుందని నమ్ముతున్నావు నువ్వు. కారణం ఏంటి? అది ఇంప్లిమెంట్ అయితే కానీ నీకు ఆ భావన నీ దాకా వస్తే కానీ ఆ నొప్పి తెలియదు. ఇప్పుడు మనం ఏం చెబుతాం, నాన్న తప్పు నాన్న, సింహం జూలోకి వెళ్ళినప్పుడు దూరంగా ఉండాలి, సింహం కొరికి తినేస్తుంది. ఎక్కడ బామ్మ అది ఎప్పుడు కూడా చక్కగా వాళ్ళది కేజీతో తీసుకొచ్చేస్తారు, బకెట్తో వాళ్ళు తీసుకొచ్చి మాంసం ముక్కలు వేస్తారు, తింటుంది. మనిషిని ఎక్కడ తింటుంది? ఎప్పుడు ఎవరు తలకాయ పెట్టి చూడగా, నేను తరకు చూడ పుట్టి 20 ఏళ్ళు అయింది, నేను ఒకసారి తలకాయ పెట్టి చూస్తా అన్నాడు అనుకోండి, వాడి ఇష్టం. మనం ఏం చేయాలి? ఎక్కడ ఉంటాడు అప్పుడు చూడడానికి? అంటే ప్రతిదీ ప్రాక్టికల్గా రాదు. అర్థమైందా? శాటిలైట్లో ఇలా పోతుందని షార్వాడ్ చెప్తే మనం నమ్మాలి. అంటే సైన్స్కి ఎలా వస్తుందంటే అది అంటే విజ్ఞత లేకపోవటం వల్ల ఇప్పుడు ఈరోజు అన్నిటికన్నా చిన్నది పరమాణువే, దాన్ని మించి ఇంక డివైడ్ చేయడానికి కుదరదు అని చెప్పాడు అనుకోండి, ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. తర్వాత ఇంకొకటి వచ్చి లేదు పరమాణువులో కూడా ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఉంటాయని చెబితే వాడికి నోబెల్ బహుమతి ఇవ్వాలి. అంటే వీడు చెప్పింది తప్పనే కాదు, వాడు చెప్పింది తప్పనే కాదు, ఇంకా సైన్స్ ముందుకు వెళ్ళింది అనేది.
అంటే ఆ నాలెడ్జ్ తెలిసిన వాడికి, ఆ సిస్టమ్ తెలిసిన వాడికి, ఆపరేషన్ తెలిసిన వాడికి, ఇప్పుడు ఎందుకు మన కొత్తగా సినిమా హాల్స్లో వస్తేనే ఎదురుగా నుంచుంటే నీళ్ళు వస్తాయి, అది తెలియదు అనుకోండి, అంటే దాన్ని ఉపయోగించడం తెలియని వాడికి వచ్చేటువంటి సమస్యలు. అందుకని మంత్రశాస్త్రం అనేది పర్ఫెక్ట్గా ఉంది. అందులో చెడగొట్టే మంత్రాలు ఉన్నాయి, మంచి మంత్రాలు ఉన్నాయి. చెడగొట్టే మంత్రాలు తాంత్రికము అంటారు అన్నమాట. దాంట్లో అంటే ఎదుటివాడికి ఇప్పుడు కలియుగంలో ఉన్న లక్షణాల ప్రకారం ఎదుటివాడికి చెడు చేయటం కోసం, ఎదుటివాడిని హింసించడం కోసం, ఎదుటివాడిని బాధ పెట్టడం కోసం చేసేది తాంత్రిక మంత్రాలు. సాత్విక మంత్రాలు ఏంటంటే మనకి మనం దేశ రక్షణ కోసం, దేశ సౌభాగ్యం కోసం, 10 మంది మంచి కోసం చేసే సాత్విక మంత్రాలు. యంత్రాలు కూడా అలాగే ఇప్పుడు శ్రీచక్రం అక్కడ పెట్టారు, పెట్టిన తర్వాత ఇంత వచ్చింది, కదలకుండా కూర్చుంటే ఇన్ని కోట్ల డొనేషన్లు వస్తున్నాయి, ఇన్ని ఆస్తులు వస్తున్నాయి అన్నారనుకోండి, అది ఫిజికల్గా మీకు కనిపించదు. మీరు ఎంత తాపత్రయ క్యాలిక్యులేట్ చేసినా ఏం చేస్తున్నాడు కనిపించదు. ఇప్పుడు ఎంతెందుకు మీకు లౌకికంగా మీరు వెంకటేశ్వర స్వామి చూసారా తిరుపతిలో? ఆయన ఏదన్నా క్యాన్వాసింగ్ చేస్తూ, ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇస్తూ, వాళ్ళని కన్వర్ట్ చేస్తూ, ప్రచారం చేస్తూ, నా దగ్గరికి రండి అని చెబుతూ, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చెప్పినట్టుగా ఏమన్నా చేసుకుంటున్నారా? చేయట్లేదుగా. అస్సలు కదలటం లేదు, మెదలటం లేదు, చిరునవ్వు నవ్వుతాడు నుంచున్నాడు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఎందుకు వచ్చి చూస్తున్నారు? అక్కడ యంత్రం ఉందిగా, ఆకర్షణ యంత్రం లేదంటారా? ఉంది. దాంతోపాటు భగవత్ శక్తి కూడా ఉంది. ఈ హుండీకేమో యంత్రశక్తి ఉంది, భగవంతుడికి భగవత్ శక్తి ఉంది. అర్థమైందా? ఇదేంటంటే మనం విజ్ఞతతో ఆలోచిస్తే వచ్చేది. అందుకని మంత్రము, యంత్రము, తంత్రం అంటే తాంత్రికమైనటువంటి తాంత్రికమైన పూజలు. ఇప్పుడు అఘోరాలని చాలామంది వస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా. ఇవి వచ్చేవాళ్ళు ఏంటంటే సమాజ శ్రేయస్సు కోసం కాదు, తాంత్రికం అంతా కూడా సమాజ శ్రేయస్సు కోసం కాదు. ఇప్పుడు మనకి చేతబడులు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇప్పుడు లేవు. ప్రజెంట్ ఎక్కడో కేరళలో నార్మల్ ప్రదేశాలు ఎక్కడెక్కడో ఉన్నాయి, కానీ ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా శాస్త్రంలో ఉన్నాయి. అందులో ఎక్కడ మొహమాట పడాల్సిందేం లేదు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఆ పని చేయకపోవడానికి కారణం ఏంటి, పని చేసే కారణం ఏంటి, ఏది దేనికి పని చేస్తుంది అనేది కూడా డీటెయిల్డ్గా ఉంది. అది ఆ నాలెడ్జ్ వీడికి వచ్చినప్పుడు, ఆ శక్తి వచ్చినప్పుడు దాన్ని వీడు ఆపరేట్ చేయగలుగుతాడు. ఆపరేట్ చేసినప్పుడు నమ్ముతాడు. ఆపరేట్ చేసే అర్హత వీడికి రావాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక టీ బంక్ వాడు కూడా సలహా ఇస్తాడు, 6 కొట్టుంటే బాగుండేదండి టెండూల్కర్. వాడు ఎంత ఎనర్జీ పెట్టి ఎన్ని సంవత్సరాలు డే టు డే 5-6 గంటలు పనిచేస్తే వాడికి వచ్చింది. హైకోర్టులో ఆ లాయర్ గారు ఇలా వాదించలేదండి, వేస్ట్ చేశాడు. వీడు LLB కూడా చేసి ఉండడు. నువ్వు LLB చేసి నువ్వు బార్ కోర్టులో ఎంటర్ అయ్యి నువ్వు 4 కేసులు వాదించి గెలిస్తే అది ఎంత కష్టమో అక్కడున్న సిచ్యుయేషన్లో నీకు అర్థమవుతుంది. అంటే వితౌట్ క్వాలిఫికేషను నీకు ఏ అర్హత లేకుండా రాయటం ఈజీ. ఆ అర్హత సంపాదించి అందులో సాధన చేసి దిగి, అంటే జ్యోతిష్యాన్ని కామెంట్ చేసే ప్రతివాడు ఏ రోజు LLB MA ఆస్ట్రాలజీ కూడా చేసి ఉండడు. ఆఫ్టర్ ఆల్ యూజీసీ అప్పుడైనా 2 సంవత్సరాల పీజీనే నువ్వు చేయలేని వాడివి, నువ్వు జ్యోతిష్యాన్ని నువ్వేం కామెంట్ చేస్తావు? 3 సంవత్సరాలు LLB చదివిన వాడు కూడా లాని కామెంట్ చేస్తాడు. పొలిటీషియన్గా కనీసం 10 ఏళ్ళు కూడా దాంట్లో ఉండని వాడు పాలిటిక్స్ని కామెంట్ చేస్తాడు. అంటే ఏముందిలేండి, వాళ్ళు ఏదో అడుగుతుంటారు, వీళ్ళు ఏదో చెబుతుంటారు, బ్రహ్మాండంగా వ్యూస్ వస్తాయి, డబ్బుల కోసం చేస్తుంటారు ఛానల్ వాళ్ళు. నువ్వు ఒక్క యూట్యూబ్ ఛానల్ పెట్టి 2000 మంది సబ్స్క్రైబర్ సంపాదించాలంటే ఎంత కష్టం నువ్వు పెడితే నీకు అర్థమవుతుంది. ఇది ఏంటి, ఏమీ చేయకుండా ఒళ్ళు బతకం కూర్చొని రాయటం ఈజీ. అంతే. ఈ మినిమం అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడే మాటలు కానీ ప్రతి దాంట్లో దాని లెక్క దానికి అర్థం ఉంది. నిజంగా ఏం చెప్తున్నారా అనుకున్నా మీరు ముందు ఎగ్జాంపుల్గా చెప్తుంటే, కానీ మొత్తానికి చాలా చక్కగా వివరించారు, అందరికీ అర్థమయ్యే పద్ధతిలో. ధన్యవాదాలండి. చాలా సంతోషం అమ్మా.